హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఆల్రెడీ డిఎంఈలో షాఫ్ట్స్ యూనిట్స్లో మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో అయితే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అనమాట. 2 మోడల్స్ అయితే ఈరోజు వీడియోలో నేర్చుకుందాము. సో ఇంతవరకు ఏంటి అంటే మనం జస్ట్ సూటబుల్ డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది నేర్చుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మనం అవుట్ సైడ్ ఇన్సైడ్ అంటే హాలో సిలిండర్కి సంబంధించి అలాగే సేవేజ్ పర్సంటేజ్ ఇస్తే కనుక మనం ఎలా చేయాలి అన్నది ఈరోజు వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అన్నవి నేర్చుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది. అలాగే మన ఛానల్లో 900కి పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ని కూడా చూడండి, ఓకేనా. ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను ఒక 7 వీడియోస్ అన్నవి చేశాను, ఓన్లీ ప్రాపర్టీస్ అవి అనమాట. దాని కంటిన్యూటీ అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఓకేనా. మీరు ముందు ఆ వీడియోస్ని కూడా మీరు చూడండి. దీనివల్ల ఏంటంటే రిలేటెడ్గా సబ్జెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యామ్ అన్నది కూడా నేను చెప్పేశాను కాబట్టి క్యామ్ సబ్జెక్ట్ కూడా క్యామ్ యూనిట్ కూడా, సో అది కూడా మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటే బాగుంటుంది, ఓకేనండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. A hollow steel shaft transmits 500 kilowatts at 400 rpm. సో కిలోవాట్స్ అంటే ఏంటండి? పవర్. ఏంటండి కిలోవాట్స్ అంటే మనకి ఏమి ఇచ్చినట్టు? పవర్ ఇచ్చినట్టు. సో ఆర్పిఎం ఇచ్చాడు అంటే ఆర్పిఎం ఇచ్చాడు అంటే ఏమి ఇచ్చినట్టు? ఎన్ ఇచ్చినట్టు, ఎందుకంటే స్పీడ్. ఓకే, ద మాక్సిమం స్ట్రెస్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ షియర్ స్ట్రెస్ ఈజ్ ఏంటి? టౌ 60 Nm/mm² అనేది ఇచ్చాడు. ఫైండ్ ద అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, ఇక్కడ వరకు మనకి తెలిసింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇన్సైడ్ అవుట్ సైడ్ డయామీటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ద అవుట్ సైడ్ డయామీటర్ ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ ది ఇన్సైడ్ డయామీటర్. ఏంటండి ఇచ్చిన కండిషన్ ఏంటి? మనకి ఇక్కడ అవుట్ సైడ్ డయామీటర్ కావాలి అంటే ఇన్సైడ్ డయామీటర్ని ట్వైస్ చేస్తే మనకి అవుట్ సైడ్ డయామీటర్ అనేది వస్తుంది అని చెప్పాడు. అలాగే ఇక్కడ అజ్యూమ్ దట్ మ్యాక్సిమం టార్క్ ఈస్ 25% గ్రేటర్ దాన్ ద మీన్ టార్క్. లాస్ట్ వీడియోస్లో మీన్ టార్క్ అంటే ఏంటి, మ్యాక్సిమం టార్క్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ 25%, ఇక్కడ 2 కండిషన్స్ మనకి. ఇక్కడ ఏంటి అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ కావాలి అంటే మనకి డబల్ అన్నది ఇచ్చాడు, ఓకే. అలాగే మ్యాక్సిమం టార్క్ ఈస్ గ్రేటర్ దాన్ ద 25% గ్రేటర్ దాన్ దట్ మీన్ టార్క్. సో ఇలా 2 కండిషన్స్ అన్నవి ఇచ్చాడు. దీనికి మనం ఇప్పుడు హాలో షాఫ్ట్కి అవుట్ సైడ్ ఇన్సైడ్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం గివెన్ డేటా అనేది రాసుకుందాం. ఇదేంటి అంటే ఎస్ఐ మోడల్ అండి, ఓకేనా. ఇది షార్ట్ మోడల్ కూడా కాదు, ఓకే. మనకి ఇచ్చింది ఏంటి? హాలో షాఫ్ట్, ఓకే. హాలో షాఫ్ట్ డయామీటర్ ఏంటి అంటే ఇన్సైడ్ డయామీటర్ అండ్ అవుట్ సైడ్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను స్టార్టింగ్లోనే రాసేసుకున్నాను. సో మనకి ఏమి ఇచ్చాడు? పవర్ ట్రాన్స్మిటెడ్. ఎంత ఇచ్చాడు? పవర్ ట్రాన్స్మిటెడ్. సో పవర్ ట్రాన్స్మిటెడ్ P ఈక్వల్ టు 500 కిలోవాట్స్. ఎంత ఇచ్చాడు? 500 కిలోవాట్స్. దీన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? 500 × 10⁻³ వాట్స్. ఓకే, మీకు ఆల్రెడీ అలవాటు అయ్యే ఉంటుంది, ఓకే. స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ ఏంటండి మనకి? N ఈక్వల్ టు 450 rpm అన్నది ఇచ్చాడు. సో నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో నేను ఎలా అయితే ఫుల్గా రాస్తున్నానో మీరు అలానే రాయాలి, ఓకేనా. ఎందుకంటే 10 మార్క్స్ కదా. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు 60 Nm². ఇంకేమి ఇచ్చాడు మనకి? ఈ 25% ఇవన్నీ కూడా మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి? పిఎన్ ఇచ్చాడు అంటే మనం పవర్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. P ఈక్వల్ 2πnt/60. సో ఓకేలే, డౌట్ ఎందుకు, మళ్ళీ రాసేద్దాం, ఓకే. ఇఫ్ ద అవుట్ సైడ్ డయామీటర్ అంటే మనకి అవుట్ సైడ్ డయామీటర్ కావాలి అంటే మనకి ట్వైస్ దట్ ఆఫ్ ది ఇన్సైడ్ డయామీటర్. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనం ఆల్రెడీ ఫార్ములాలో నేర్చుకున్నాం, K అన్నది ఉంటుంది అనేసి.
ఓకే, కే అంటే ఏంటి మనకి di/d0. సో di/d0 అంటే మనకి ఎంత, ట్వైస్. ఓకే, k = di/d0 అని మనకి తెలుసు. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడు, అవుట్ సైడ్ డయామీటర్ అంటే d0 = ట్వైస్ ఆఫ్ దట్ ఇన్సైడ్ డయామీటర్ అంటే ఇలా ఇచ్చాడు. సో నేను దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ అంటే ఈ ఫార్ములేట్లోకి నేను చేంజ్ చేసుకుంటున్నాను. అప్పుడు di/d0 ఏమవుతుంది, 1/2 అన్నది అవుతుంది. ఓకేనా, అంటే di/d0 మనకి ఎంత అవుతుంది, 1/2 అంటే 0.5. అప్పుడు di అంటే దీని నుంచి మనకి di ఏమవుతుంది, 0.5 × d0 అన్నది అవుతుంది. సో ఇది మనకి ఇచ్చిన కండిషన్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఇంకేమన్నాడు, మ్యాక్సిమం టార్క్ 25% గ్రేటర్ దెన్ ద మీన్ టార్క్. అంటే మనకి Tmax కావాలి అంటే మనకి ఎంత కావాలి, 25% టీ మీన్ అనమాట. సో 25% అంటే ఇప్పుడు పర్సంటేజ్లోకి వచ్చేసరికి మనకి 1% అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఒకటి 100% ఉన్నట్టే కదా. సో ఈ 100%లో మనకి Tmax అనేది 100% అయితే దానికి 25% మనకి ఎక్స్ట్రా అన్నాడు. సో ఇలా ఎక్స్ట్రా అన్నప్పుడు మనకి ఏంటి, 100% అన్నప్పుడు మనకి ఏంటవుతుంది, 100/100. ఎందుకంటే పర్సెంట్ వచ్చినప్పుడు /100 చేస్తాం కదా. సో 100/100 చేస్తే 1. ఓకే, సో 1 ప్లస్ ఇక్కడ 25% మళ్ళీ. సో 25% అన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 25/100 అంటే 0.25. సో 0.25. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 1.25 టీ మీన్ అన్నది వస్తుంది. అంటే మనకి Tmax కావాలి అంటే మనం ఏం చేయాలి, 1.25 టైమ్స్ ఆఫ్ టీ మీన్ చేస్తే మనకి మ్యాక్సిమం టార్క్ అన్నది వస్తుంది. సో ఇది మనకి వచ్చిన కండిషన్. సో ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది ఇంకా సాల్వ్ చేయాలి. మనకి ఏంటంటే ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం డేటా అనేది రాసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్లో తీసుకోకూడదు. ఓకే, ఈ కండిషన్ అంటే ఈ 3 స్టెప్స్ మీకు గుర్తుండాలి కంపల్సరిగా. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సో సొల్యూషన్కి వచ్చేసరికి మనకి పవర్ జనరేషన్కి ఫార్ములా ఏంటండి, పవర్ ట్రాన్స్మిటెడ్. నేను ఎందుకు ఫుల్గా రాసుకుంటున్నానంటే ఇది ఎస్ఐ మార్క్స్ కదా, ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్ అంటే ఫుల్గా రాస్తేనే మీకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి 2πNT/60 ఫార్ములా. సో మనకి ఇక్కడ టీ అన్నది ఏమవుతుందండి, మీన్ టార్క్ అన్నది అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే టీ ఏటవుతుంది, మీన్ టార్క్ అన్నది అవుతుంది. సో మనం టార్క్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ టార్క్ అండి, ఇప్పుడే చెప్పాను కదా. సో మీన్ టార్క్ ఏమవుతుంది, మీన్ టార్క్. సో టార్క్ ఈక్వల్ టు టీ మీన్ ఈక్వల్ టు ఎంత మనకి 60 × P/2πN. సో 60 పవర్ ఎంత ఇచ్చాడు మనకి, 500 × 10⁻³ సో వాల్యూస్ కూడా నీట్గా రాసుకోవాలి. ఓకేనా, 2 × π × n ఎంత ఇచ్చాడు, 450 RPM. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేటర్ 500 × 10⁻³ × 60 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 2 × π × 450. ఓకే, మనకి ఎంత వచ్చిందండి, 10610.32954 న్యూటన్ మీటర్. ఓకే, ఈ మనకి ఏంటి ఉండాలి, న్యూటన్ ఎంఎంలో కదా ఉండాలి. సో న్యూటన్ ఎంఎంలోకి రావాలి అంటే మనం ఏం చేస్తాము, దీన్ని 10610.32954 × 10⁻³ న్యూటన్ ఎంఎం. సో ఇలా మనం రాసుకుంటాం. మనకి ఇక్కడ టీ మీన్ ఇచ్చాడు. ఓకే, టీ మీన్ వచ్చింది. సో మనకి ఏంటి కావాలి, Tmax కావాలి. సో Tmax కావాలి అంటే మనకి ఏమవుతుంది, సో Tmax ఈక్వల్ టు మనకి ఎంత 1.25 టీ మీన్ కదా. సో 1.25 × టీ మీన్ ఎంత వచ్చింది మనకి, 10610.32954 × 10⁻³. ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి × 10⁻³. ఓకే, ఇంటూ మనకెంత 1.25. సో ఎంత వచ్చింది, 132,62911.92. ఓకే, 132,62911.92 అన్నది న్యూటన్ ఎంఎం.
ఓకే, న్యూటన్ ఎంఎం అనేది వచ్చింది. ఓకేనా? సో ఇలాగా మనకి టీమాక్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇంటర్నల్ డయామీటర్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్. సో ఆల్రెడీ మనకి టీమాక్స్కి ఫార్ములా ఏంటండి, ఇది హాలో కాబట్టి టౌ ఇంటూ పై డిఓ పవర్ 4 అండ్ డిఐ పవర్ 4 డివైడెడ్ బై 16 డిఓ. ఇది ఫార్ములా మనకి. సో మనకి ఇక్కడ టౌ పై, సో డిఐని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 0.5 డి నాట్గా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ఓకేనా? సో దీన్ని అంటే డిఐ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 0.5 డి నాట్ వచ్చింది కదా. సో దీన్నే నేను డిఐ ప్లేస్లో వేసుకుంటున్నాను అనమాట. ఓకే, డివైడెడ్ బై 16 డిఓ. ఓకే, ఇప్పుడు అంతా మనకి సెట్ అయింది. ఇందులో మనకి డి నాట్ అన్నది కామన్గా ఉంది కాబట్టి, అంటే డిఓ పవర్ 4, ఈ డిఓ పవర్ 4 ఇక్కడ కూడా డినామినేటర్లో డిఓ ఉంది కాబట్టి ఒక డిఓ అన్నది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అంటే దీనికి ఇంకో స్టెప్ వేయాలి అంటే మనకి ఏంటవుతుంది, సో 1 మైనస్ 0.5 పవర్ 4 డివైడెడ్ బై 16 డిఓ. ఓకేనండి? సో ఈ డిఓ ఇందులో ఒక పవర్ కట్ అయిపోతుంది. కట్ అయితే మనకి టౌ పై ఏముంటుంది, మళ్ళీ మనకి డిఓ క్యూబ్ అండ్ 0. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, 0.5 పవర్ 4 అండ్ 1 మైనస్ ఆన్సర్ ఎంత వచ్చింది, 0.9375 డివైడెడ్ బై 16. ఓకే, అర్థమైందా మీకు ఈ సింప్లిఫికేషన్ నేను ఎలా చేశాను అన్నది. ఇక్కడ D04ని కామన్ తీసాను. కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు, 1 కదా ఉన్నట్టు. ఆల్రెడీ ఈ పవర్ 4 ఇక్కడ ఏంటి, ఈ డిఓకే వస్తుంది, ఈ 0.5కే వస్తుంది కాబట్టి 1 మైనస్ 0.4. ఓకే, డివైడెడ్ బై 16 D0. అది అలాగే ఉందా, అలాగే ఉంది. ఇక్కడ D0 ఇక్కడ D0 ఒకటి క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అయితే మరి ఇక్కడ ఏముంటుంది, ఇంకేం ఉండదు కదా. సో 16 సింగిల్ 16 అన్నదే వస్తుంది. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏంటి వస్తుంది, D0 అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకి Dmax కూడా మనకు తెలుసు కాబట్టి. ఓకేనా? సో మనకి Dmax వాల్యూ ఎంత వచ్చింది, Tmax నేను అదే వాల్యూని ఇక్కడ వేసుకుంటున్నాను. మనకి ఎందుకంటే D0 అన్నది కావాలి కాబట్టి 16 ఇంటూ 132,629,11.92 డివైడెడ్ బై 60 ఇంటూ పై ఇంటూ 0. మనకి ఎంత వచ్చింది, 0.9375. సో క్యూబ్ కాబట్టి ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. ఓకే, సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 16 ఇంటూ 132,629,11.92 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 60 ఇంటూ పై ఇంటూ 0.9375. ఓకే, సో ఇలా వచ్చింది. మనం క్యూబ్ రూట్ అన్నది అప్లై చేద్దాం. మనకి ఎంత వచ్చిందండి, D0 అన్నది మనకి 106.29 mm అన్నది వచ్చింది. ఓకే, మనకి DI అన్నది కూడా కావాలి కదా. సో DI అంటే ఎంత, మనకి ఫార్ములా 0.5 ఇంటూ D0. సో ఇంటూ 0.5 ఎంత వచ్చింది, 53.145 mm. ఓకేనా? సో ఇలాగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏంటి రాయాలి, రిజల్ట్ కంపల్సరీగా రాయాలి అండి. ఇది అలవాటు చేసుకోండి. ఇది ఏంటి అంటే మనకి ఇప్పటి నుంచి అలవాటు అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 మార్క్స్ అన్నవి మనకి వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఫస్ట్ మెయిన్ టార్క్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మెయిన్ టార్క్ ఎంత వచ్చింది మనకి, T mean ఈక్వల్ టు 1061
5 పాయింట్ ఎంత వచ్చింది కదా, 10610.32954 into 10⁻³ న్యూటన్ ఎంఎం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం, దాని నుంచి మ్యాక్సిమం టార్క్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. సో స్టెప్ బై స్టెప్ నీట్గా ఇలా రాసుకుంటే మనకి ఈజీగా 10 మార్క్స్ అన్నవి వస్తాయి. ఓకే, టీమాక్స్ ఎంత వచ్చింది మనకి, 132,62911.92 న్యూటన్ ఎంఎం. ఓకేనా. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఇంటర్నల్ డయామీటర్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్, లేదు అంటే అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. సో అవుటర్ డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత, డిఓ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 106.29 mm. కంపల్సరీ యూనిట్ అన్నది రాయాలి. ఇంటర్నల్ diameter of shaft di equal to 53.145 mm. సో ఇలా మీరు ఈ రిజల్ట్ అన్నది రాస్తే మీకు ఈజీగా 10 మార్క్స్ అన్నవి వస్తాయి. ఇది 10 మార్క్స్ మోడల్ అనమాట. ఓకేనండి. సో ఇది ఫస్ట్ సమ్. సో ఇప్పుడు సెకండ్ మోడల్ అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరకు నేర్చుకున్న ప్రాబ్లమ్స్ ఒకటైతే ఇది ఒకటి అనమాట. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే ప్రాబ్లమ్స్ మోడల్స్ ఎలా అడుగుతారు అనేది నేను చెప్పాను. సో అలాంటి మోడల్ అనమాట ఇది. ఇక్కడ చూడండి ప్రాబ్లం చూద్దాం. ఏ సాలిడ్ షాఫ్ట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ 1 megawatts. ఏంటి 1 megawatts at 300 rpm. డిటర్మైన్ ద డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్. ఓకే, ఇక్కడ వరకు చాలా బాగుంది. ఓకే, డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సాలిడ్ షాఫ్ట్ అన్నాడు. ఓకే, ఫార్ములా కూడా మనకి తెలుసు. ఇఫ్ ద మ్యాక్సిమం టార్క్ ట్రాన్స్మిటెడ్ ఎక్సీడ్ ద మీన్ టార్క్ బై 25%. ఓకే, ఇది కూడా ఇందాకే మనం నేర్చుకున్నాము, ఇది కూడా చేయొచ్చు. టేక్ ద మ్యాక్సిమం అలవబుల్ షియర్ స్ట్రెస్ ఇచ్చాడు 16 Nm². ఓకే, గుడ్. ఆల్సో కంప్యూట్. ఇక్కడ మళ్ళీ గివెన్ డేటా ఒకటే అయ్యి రెండు కండిషన్స్ ఇస్తారని చెప్పాను కదా, ఇది అనమాట. ఆల్సో కంప్యూట్ ద అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ది హాలో షాఫ్ట్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సేమ్ పర్పస్. సో సేమ్ పర్పస్కే మనకి హాలో షాఫ్ట్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటి అంటే వాట్ విల్ బీ ద పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్స్. ఓకే, అంటే మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ అన్నది సేవ్ చేయగలము, ఎప్పుడు, ఏ కండిషన్లో, ఇఫ్ ద సాలిడ్ షాఫ్ట్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలో షాఫ్ట్. అంటే సాలిడ్ షాఫ్ట్కి బదులుగా మనం హాలో షాఫ్ట్ని కనుక పెట్టినట్టయితే మనకి ఈ మెటీరియల్ సేవింగ్స్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అన్నది అడిగాడు. ఓకేనా, ఇక్కడ ఇచ్చింది డేటా ఒకే అంటే ఒకే పవర్ ట్రాన్స్మిటెడ్కి ఎంత స్పీడ్ అయితే తిరగాలంటే 300 rpm స్పీడ్కి సాలిడ్ అయితే, అంటే సాలిడ్ షాఫ్ట్ అయితే డయామీటర్ ఎంత, అలాగే సేమ్ కండిషన్కి హాలో అయితే ఇంటర్నల్ డయామీటర్ ఎంత, ఎక్స్టర్నల్ డయామీటర్ ఎంత. ఒకవేళ సేమ్ కండిషన్లో మనకి సాలిడ్ షాఫ్ట్కి బదులుగా హాలో షాఫ్ట్ని కనుక రీప్లేస్ చేస్తే మనకి ఎంత మెటీరియల్ అన్నది సేవింగ్ అవుతుంది అన్నది అడిగాడు అనమాట. ఇది మొత్తం ప్రాబ్లం యొక్క డేటా. ఓకే, మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు, ద డయామీటర్ రేషియో K ఈక్వల్ టు 0.5. ఎందుకంటే మనం ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ డయామీటర్ ఒకలా ఉంటుంది, హాలో షాఫ్ట్కి వచ్చేసరికి ఇంటర్నల్ డయామీటర్ ఒకలా ఉంటుంది, అవుటర్ డయామీటర్ ఒకలా ఉంటుంది. ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ సాలిడ్ షాఫ్ట్ అంటాం కదా, ఈ సాలిడ్ షాఫ్ట్ కండిషన్లో వచ్చిన డయామీటర్నే ఇంటర్నల్ డయామీటర్గా కన్సిడర్ చేసేస్తారు. ఓకేనా, ఇది ఇచ్చిన అంటే ఈ డయామీటర్ రేషియో ఎందుకు ఇచ్చాడు అన్నది ఆలోచించరు. సో మీరు చేసే బ్లైండ్ మిస్టేక్ అనమాట అది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక డయామీటర్ ఉంది, ఇంకో డయామీటర్ ఫైండ్ అవుట్ చేసేస్తే వచ్చేస్తుంది. అంటే డిఐ ప్లేస్లో ఆల్రెడీ సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ వేసేస్తే మనకి మొత్తం ప్రాబ్లం అంతా అయిపోతుంది అనుకుంటాం. కానీ అక్కడ అలా కనుక చేసినట్టయితే మొత్తం ప్రాబ్లం మొత్తం అసలు మార్క్స్ చేసినందుకు కూడా మార్క్స్ ఇవ్వరు. ఓకేనా, ఎందుకంటే ఇది మనకు కోర్ కాబట్టి. ఓకే, సో ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు
ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే స్టార్టింగ్ చేయాల్సింది గివెన్ డేటా అన్నది మనం చూద్దాం. సో గివెన్ డేటాలో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, పవర్ ట్రాన్స్మిటెడ్. ఇవన్నీ కూడా మనకి 10 మార్క్స్ కాబట్టి సో పవర్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్ ఎంత ఇచ్చాడు, P = 1 మెగావాట్. అంటే 1 మెగావాట్ అంటే 10 × 10⁶ వాట్. ఓకే, సో ఈ యూనిట్ కన్వర్షన్స్ కూడా మీకు తెలియాలి. సో స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్, సో స్పీడ్ ఆఫ్ ది షాఫ్ట్ ఎంత, N = 300 RPM. ఓకే, గుడ్. సో అప్పుడు ఏంటి, 2 కండిషన్స్ ఏంటి, సాలిడ్ షాఫ్ట్ అన్నాడు, హాలో షాఫ్ట్ అన్నాడు. సో ఫస్ట్ మనం చేయాల్సిన కండిషన్ ఏంటి, సాలిడ్ షాఫ్ట్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఫైండ్ అవుట్ చేయాలి అంటే డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డయామీటర్ D అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, మళ్ళీ మనకి హాలో కండిషన్ అంటే హాలో షాఫ్ట్ అన్నది అడిగాడు. సో హాలో షాఫ్ట్కి ఏం వస్తాయి, D0 అలాగే DI అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఇంకేంటి ఇచ్చాడు, షియర్ స్ట్రెస్ అన్నది ఇచ్చాడు. ఇదంతా కూడా నేను రాస్తున్నది ఏంటండి, గివెన్ డేటానే రాస్తున్నా, ఇంకా ప్రాబ్లం కూడా మనం స్టార్ట్ చేయలేదు. ఓకే, నీట్గా రాసుకోవాలి, ఎందుకు అంటే 10 మార్క్స్ కాబట్టి. ఓకే, 60 ఇచ్చాడు. నెక్స్ట్ మనకి తెలిసిందే Tmax = మనకి 25% ఆఫ్ Tmean అన్నది తెలుసు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము, 1.25 అంటే దీనికి ఏం లేదండి, ముందు 1 అన్నది యాడ్ చేసేయడమే. ఓకేనా, ఒకవేళ 35, 45 అంటే ఏమవుతుంది, 1.45 Tmean. ఓకే, ఒకవేళ 50% అన్నాడు అనుకోండి 1.5 అవుతుంది. ఓకే, అలాగా. సో Tmax. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, మెటీరియల్ సేవేజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ సేవింగ్స్ అండ్ డయామీటర్ రేషియో. సో డయామీటర్ రేషియో ఎంత ఇచ్చాడు మనకి, K = 0.5. K = 0.5 అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాము, K అంటే DI/D0 = 0.5 అని తెలుసు కదా మనకి. సో ఇలాగా ఇచ్చిన డేటా అనేది రాసుకున్నాం. ఇప్పుడు మనకి సొల్యూషన్ దేనికి చేద్దాం, ఫస్ట్ సాలిడ్ షాఫ్ట్కి చేద్దాం. ఓకే, సాలిడ్ షాఫ్ట్లో మనకి ఏంటి, ఫస్ట్ పవర్ P = మనకి తెలిసిన ఫార్ములాయే 2PNT/60. సో మనకి ఏంటి కావాలి, Tmean అన్నది కావాలి. ఓకే, Tmean = 60 × P/2πN. సో 60 × 1 × 10⁶ డివైడెడ్ బై 2 × π × మనకి RPM 300 ఇచ్చాడు. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. 60 × 10⁶ divided by 2 × π × 300. ఓకేనా, మనకి ఎంత వచ్చిందండి, 31830.98862 న్యూటన్ మీటర్ అన్నది వచ్చింది. సో దీన్నే మనం ఎలా రాస్తాము, 62 × 10⁻³ రాస్తే మనకి న్యూటన్ ఎంఎంలోకి వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకేంటి ఇచ్చిన కండిషను, Tmax = 1.25 × Tmean కదా. సో 1.25 × 31830.98862 × 10⁻³ సో ఆల్రెడీ ఆన్సర్ ఉంది కాబట్టి నేను 10⁻³ చేసేస్తున్నాను ఇంటూ 1.25. ఓకే, మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 39788,735.77 న్యూటన్ ఎంఎం. ఇక్కడ ఆల్రెడీ మనం న్యూటన్ ఎంఎంలోనే వేసాం కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది న్యూటన్ ఎంఎంలోకే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకి సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో Tmax = సాలిడ్ షాఫ్ట్ అన్నాడు కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుంది, τ × πd³/16 సింపుల్. ఓకే, ఇప్పుడు మనకి D అన్నది కావాలి అంటే ఏమవుతుంది, హోల్ క్యూబ్ రూట్ 16 × Tmax
డివైడెడ్ బై పై టౌ. ఓకే, 16 ఇంటూ మనకి ఎంత వచ్చింది, మనకి ఇది 397888735.77 బై పై ఇంటూ 60 క్యూబ్ రూట్. ఓకే, ఇంటూ 16 డివైడెడ్ బై పై ఇంటూ 60 క్యూబ్ రూట్. మనకి ఎంత వచ్చిందండి, డయామీటర్ 150. కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది, సాలిడ్ డయామీటర్ ఎంత వచ్చింది, 150 mm అన్నది వచ్చింది. ఓకే, ఒక కండిషన్ అన్నది అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, హాలో. ఓకే, హాలో షాఫ్ట్కి అంటే సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి, హాలో షాఫ్ట్ అన్నది ఇచ్చాడు. సో హాలో షాఫ్ట్కి సంబంధించి మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ డయామీటర్ అండ్ అవుటర్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇప్పుడు చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. మనకి యాక్చువల్గా ఫార్ములా ఏముంటుంది, టీ మ్యాక్స్ ఈక్వల్ టు ఏంటి, టవ్ ఇంటూ పై డి నాట్ పవర్ 4 మైనస్ డిఐ పవర్ 4/16 డి నాట్. ఇది మనకి ఫార్ములా. సో ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లంలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా కే అన్నది ఇచ్చాడు కదా, అంటే అలాగా చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పే విధంగా కూడా చేయొచ్చు. దానికి ఏంటి అంటే ఫార్ములా టీ మ్యాక్స్ ఈక్వల్ టు సేమ్ డైరెక్ట్ కే అనేసే వేసుకుంటాం, అంతకు మించి ఇంకేం లేదు. సో టౌ ఇంటూ π/16 ఓకే ఇంటూ 1 మైనస్ కే పవర్ 4 అంతే, 1 మైనస్ కే పవర్ 4. డైరెక్ట్గా కే వాల్యూ అన్నది వేసుకుంటాం అంత మించి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి కావాలి, డివో అన్నది కావాలి. సో క్యూబ్ రూట్ ఏమవుతుందంటే 16 టీ మ్యాక్స్ ఓకే డివైడెడ్ బై టవ్ ఇంటూ పై ఇంటూ 1 మైనస్ కే పవర్ 4 అన్నది వస్తుంది. అంటే ఇలా చేస్తే ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఇంటూ మనకి ఎంత వచ్చింది, 397883735.77 డివైడెడ్ బై 60 ఇంటూ పై ఇంటూ 1 మైనస్ ఎంత ఇచ్చాడు మనకి, కే అనేది 0.4 అనేది ఇచ్చాడు. సో పవర్ 4 అంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. దీన్ని సింప్లిఫై చేసి అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో 2 మోడల్స్ అనేది నేను మీకు చెప్తున్నాను. సో ఇక్కడ 16 ఇంటూ 735.77 డివైడెడ్ బై 60 ఇంటూ పై ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ 0.5 పవర్ 4 ఓకే క్లోజ్ అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఆన్సర్ ఎంత వచ్చిందండి మనకి, 153 అన్నది వచ్చింది. సో డి నాట్ అన్నది 153.29 mm అన్నది వచ్చింది. ఓకే, మనకు ఇప్పుడు మళ్ళీ డిఐ అన్నది కావాలి కదా, డిఐ అన్నది ఏమవుతుంది, 0.5 ఇంటూ డి నాట్ ఇంటూ 0.5. సో ఎంత వచ్చింది మనకి, 76.64 mm అన్నది వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మెటీరియల్ సేవింగ్స్. సో పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ అన్నవి ఎంత అయ్యింది. ఓకే, ఈ కండిషన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సాలిడ్ డయామీటర్ వచ్చింది కదండి. సాలిడ్ డయామీటర్ చూడండి, పర్సంటేజ్ సేవింగ్స్ diameter of solid square minus d naught square minus di square okay divided by ds square okay into 100. ఓకే, సాలిడ్ షాఫ్ట్ యొక్క డయామీటర్ ఎంత వచ్చింది మనకి, 150 స్క్వేర్ అండ్ డి నాట్ మనకి 153.29 స్క్వేర్ మైనస్ 76.64 స్క్వేర్ డివైడెడ్ బై 150 స్క్వేర్ ఇంటూ 100. సో ఇలాగా మనం చేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే 153.29 స్క్వేర్ మైనస్ 76.64 స్క్వేర్ ఓకే
బ్రాకెట్ ఓపెన్ 150 స్క్వేర్ మైనస్ ఆన్సర్ డివైడెడ్ బై మళ్ళీ మనకి 150 స్క్వేర్ ఇంటూ 100. సో చేస్తే మనకి 21.6% అన్నది వచ్చిందనమాట. ఓకేనండి. సో 21.6% ఏంటి మెటీరియల్ సేవింగ్స్ అనమాట. సో మెటీరియల్ సేవింగ్స్ అన్నవి మనకి ఇలా వచ్చింది. సో మనకి రిజల్ట్ అన్నది ఏంటి రాస్తాము, ముందు మీన్ టార్క్ రాస్తాము, తర్వాత మ్యాక్సిమం టార్క్ రాస్తాము, తర్వాత సాలిడ్ షాఫ్ట్ డయామీటర్ రాస్తాము, తర్వాత హాలో షాఫ్ట్ యొక్క అవుటర్ డయామీటర్ అండ్ ఇన్నర్ డయామీటర్ రాసిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్ అని చెప్పేసి రాయాలి. సో ఇది లెంతీ వీడియోయే, నేను కాదను, కానీ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఈ పొజిషన్ అంటే ఇక్కడ D0 ఆర్ DI అన్నది మీరు ఇంతకు ముందు నేర్చుకున్న ప్రాబ్లంలో అంటే ఇలాగైనా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, ఇలా డైరెక్ట్గానైనా సాల్వ్ చేయొచ్చు. మీకు ఏది బెటర్ అనిపిస్తే మీరు ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.